రమణమూర్తి సంస్కారం, సాంస్కృతిక బంధాలు, భాష పట్ల, సంగీతం పట్ల మక్కువ, అక్షరం ఉన్ననాళ్ళు జ్ఞాపకం ఉండి తీరుతారు. అందులో ఏ విధమైనటువంటి సందేహం లేదు. అతను చిరంతనంగా ఒక శ్రామికుడు, కళల కోసమని చాలా తాపత్రయపడ్డవాడు. ప్రతి సంస్థ అతని ద్వారా లబ్ధి పొందిన సంస్థ. ఇవాళ హైదరాబాద్లో ఉన్న ప్రతి సంస్థ కూడా ఆయన వల్ల లబ్ధి పొందింది. వాళ్ళ కృతజ్ఞతాపూర్వకంగా ఇవాళ ఈ కార్యక్రమం చేసుకుంటూ ఉంటే నిజంగా మనసు ద్రవించింది. ఆ చిన్నారి తండ్రి గురించిన ఒక చిన్న డాక్యుమెంట్ ప్రదర్శించినప్పుడు మాత్రం గుండె చెరువైందండి. ఐ విల్ నెవర్ బికమ్ ఎమోషనల్. తండ్రి ఎంత అవసరమో జీవితంలో ఎదుగుతున్న పిల్లలకి, కానీ గుండె ద్రవించిపోయింది నాకు అది చూస్తుంటే మాత్రం. ఆ కుటుంబానికి సహకరిస్తున్నటువంటి సుబ్బరామరెడ్డి కుటుంబం చల్లగా ఉండాలి, ఎప్పుడు బాగుండాలి, అతని వదాన్యత బాగుండాలి. ఆయన ఆశీర్వదిస్తున్న రోసే లాంటి పుణ్యాత్ములకు భగవంతుడు ఎక్కువ ఆరోగ్యాన్ని ఇవ్వాలి. వాళ్ళ వల్ల ఎన్నో మంచిలు జరగాలి. ఈ మంచి జరిగేంతవరకు మిగతా పాపాలు ఏమున్నా కూడా అవన్నీ పోతాయండి. ఎందుకంటే భూమి బ్యాలెన్స్డ్గా ఉండాలంటే